తాజా 30 పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ టాలీవుడ్ లో హాటెస్ట్ కపుల్ గా ఉండేవారు. చూడముచ్చటగా ఉండి ఈ జంటకు దిష్టి తగిలినట్లుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత వీరిద్దరూ ఎవరికి వారు అన్నట్లు ఉండడం లేదు. మంచి ఫ్రెండ్స్ గా కలిసే ఉంటున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు కలుస్తున్నారు. పూణేలో ఉంటున్న రేణు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పిల్లల్ని చూడడానికి పవన్ వెళ్తున్నారు. రేణుతో ఆయన గంటలు మాట్లాడుతున్నారు. రేణు ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ అక్కడ 2-3 రోజులు గడుపుతున్నారు. 5 ఏళ్ల కిందట ఇద్దరు విడిపోయినప్పటి నుంచి ఇలా కలుస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తున్నారు. పేరుకు విడాకులు తీసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య దూరం మాత్రం అంతగా పెరగలేదు. అనుకోని కారణం వల్ల విడిపోయినప్పటికీ పవన్ అంటే రేణు దేశాయ్కి పిచ్చ ఇష్టం ఉంది. అది ఆమె మాటల్లో పదే వ్యక్తమవుతోంది. కానీ ఇప్పుడు పవన్ ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రేణు మరో పెళ్లి చేసుకోవాలని ఆమె బంధువులు ఫ్రెండ్స్ సూచిస్తున్నారు. రేణు కూడా తనకు పెద్దగా వయసేమీ రాలేదని, నచ్చినవాడు ఎదురుపడితే పెళ్లి చేసుకుంటానని చెప్తోంది. పిల్లలు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉంటున్నాననే ఫీలింగ్ తనను వెంటాడుతోందని, అందుకే ఒక తోడుంటే బాగుంటుందనే భావన తనకు కూడా ఉందని ఆమె తెలిపింది. పవన్ తో విడిపోవడానికి గల అసలు కారణాలను తన ఆటోబయోగ్రఫీలో వివరిస్తానని రేణు దేశాయ్ చెప్పింది.